మరొక ప్రాణం బలైంది. ఒక వ్యక్తి జీవితం జైలు పాలైంది. ఒక కుటుంబమే రోడ్డున పడింది. వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో నిద్రిస్తున్న భార్యను కట్టేసి గొంతు నులిమి అత్యంత దారుణంగా భర్తే హత్య చేశాడు. యూపీకి చెందిన రితేష్ సింగ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది రేష్మ. రితేష్ ఫ్రెండ్ సన్నీతో రేష్మ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 4 నెలల క్రితం భర్త పిల్లల్ని వదిలేసి సన్నీతో వెళ్ళిపోయింది రేష్మ. కానీ మళ్ళీ కలిసిందామంటూ భార్యను ఒప్పించి వెనక్కి పిలిచాడు రితేష్. 3 నెలల గర్భంతో భార్య తిరిగి భర్త దగ్గరికి వచ్చింది. అయితే భార్యకు అబార్షన్ చేయించి ఇంటికి తీసుకెళ్లాడు రితేష్. నిన్న రాత్రి రేష్మ నిద్రిస్తున్న సమయంలో కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి చున్నీతో గొంతు నులిమి అత్యంత పాశవికంగా రితేష్ తన భార్య రేష్మను ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత అతను పరారయ్యాడు. ప్రస్తుతం రితేష్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్ళయి పిల్లలుండి భర్త ఫ్రెండ్తోనే ఒక అనైతిక సంబంధం పెట్టుకొని చివరికి భర్తను పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోవడం, ఆ తర్వాత భర్త కాపురానికి రమ్మని బ్రతిమలాడుతుంటే 3 నెలల గర్భంతో తిరిగి వచ్చింది ఆ యువతి. అయితే భర్త ఇది సహించలేక జరిగినటువంటి దారుణంతో ఊర్లో పరువు పోయి 10 మందిలో తలెత్తుకోలేని పరిస్థితిని అతను అనుభవిస్తూ భార్యను అలా చూడలేక జరిగిన ఘటనను మర్చిపోలేక కోపంతో ఉద్రేకంతో చివరికి నిద్రిస్తున్న భార్యను అత్యంత దారుణంగా గొంతు నులిమి ప్రాణాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అతను పారిపోయాడు. ఒక అనైతిక సంబంధం చివరికి కుటుంబాన్నే బలి తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ యువతి ప్రాణాలు పోయాయి. 3 నెలల గర్భాన్ని అబార్షన్ చేయించాడు. భార్య ప్రాణాలు తీసిన తర్వాత రితేష్ పారిపోయాడు. ఖచ్చితంగా రేపు మాపో పోలీసులు అతన్ని వెతికి పట్టుకుంటారు, కేసు పెడతారు, జైల్లో పెడతారు. కానీ ఇప్పుడు ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఏం చెప్పగలం ఆ పిల్లలకి? రేపు మా అమ్మేది అంటే ఇలా చేసింది మీ అమ్మ అని చెప్పగలమా? మా నాన్నేడి అంటే నీ తండ్రి ఇలా చేశాడు అని చెప్పగలమా? వాళ్ళు ఏమి నేర్చుకుంటారు వీటి నుంచి? ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? ఓవరాల్గా అసలు ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఈరోజు ఉదయం తెల్లవారేసరికి 5 గంటల ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి భర్త భార్యను కడతీసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇక్కడ అక్రమ సంబంధాలే ఇట్లాంటి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయనడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా చూసినట్టయితే భర్తలను కడతీస్తున్న భార్యలను చూసాము, భార్యల్ని కడతీస్తున్న భర్తలను చూసాము. అంటే కుటుంబ బంధువులే ఒక ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి ఒక హంతకులుగా మారుతున్నటువంటి పరిస్థితి. దానికి కారణాలు అనేకం ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ అన్నిటికీ చంపడమే ఒక పరిష్కార మార్గంగా తయారైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎనుమల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కు సంబంధించి కాన్పూర్ నుండి వలస వచ్చినటువంటి రితేష్ అనేటువంటి వ్యక్తి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ వరంగల్ కు వలస వచ్చాడు. ఇక్కడ ఎనుమల వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ లో 15 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఒక 6 సంవత్సరాల క్రితం రేష్మ సుల్తానా అనేటువంటి ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందే తను మైనర్ గా ఉన్నటువంటి సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కానీ అప్పటికి వీళ్ళు మైనర్లని తేలడంతో ఇక్కడ వాళ్ళను మళ్ళీ మేజర్లుగా ఉన్నంత వరకు మీరు పెళ్లి చేసుకోవద్దని సూచించడంతో తర్వాత వెళ్ళి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కొమ్మల టెంపుల్ దగ్గర వీళ్ళు వివాహం చేసుకున్నారు. 5 సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ మధ్యలో రితేష్ స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో సన్నీ అనే అతను ఇక్కడ మధ్యలో తను ఇంటికి వచ్చిపోతుండేవాడు. తను కూడా ఇంటి పక్కనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరి పరిచయం కాస్త ఈ రేష్మ సుల్తానా అలాగే సన్నీ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక్కడ భర్త లేని సమయంలో వీరు తరచూ ఒకటయ్యేటువంటి వాళ్ళని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కుటుంబంలో కూడా గతంలో కొంత గొడవలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తను మళ్ళీ సన్నీని వదిలి ఉండలేక 4 నెలల క్రితం తను సన్నీతో పాటు ఈ రేష్మ సుల్తానా
పిల్లల్ని ఇద్దరు చిన్న పిల్లలు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని కూడా వదిలిపెట్టి తను ఆ సన్నీతో పాటు వెళ్ళిపోయిన తర్వాత తన భార్యను చూసి ఉండలేక తను అనేక ఆవేదన పడ్డాడు. పిల్లల మొహం చూసాను మళ్ళీ తిరిగి అని చెప్పి ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడినా కానీ తను వినలేదు. చివరికి 4 నెలల తర్వాత తను తిరిగి వస్తాను, నేను మళ్ళీ చూసుకుంటాను, నేను మంచి ఎటువంటి గొడవ లేకుండా చూసుకుంటున్నాను అన్నటువంటి చెప్పినటువంటి సమయంలో తను మాటలు నమ్మి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అప్పటికే తను ఆ భార్య తిరిగి వచ్చేసరికి కోలుకోలేని షాక్. ఎందుకంటే ఇక్కడ రేష్మా సుల్తానా 3 నెలల గర్భవతిగా ఉంది. అప్పటికి సన్నీతోటే ఈ గర్భం వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత అయినప్పటికీ కూడా తన భర్త నమ్మించి ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి ఆ 3 నెలల గర్భాన్ని కూడా అబార్షన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత 2 రోజులు మామూలుగానే ఉన్నారు. అంటే ఇక్కడికి వరంగల్కి వచ్చి 4 రోజులు మాత్రమే అవుతుంది. ఈ 4 రోజుల్లో 3 రోజులు సజావుగానే ఉన్నారు, బాగానే ఉంటున్నారన్న దాని మీద పెద్ద మనుషులు కూడా మళ్ళీ ఎటువంటి పొరపచ్చ లేకుండా ఒకరికొకరికి ఆ బంధం ఏర్పడే విధంగా ఒకరి కాళ్ళు ఒకరు మొక్కించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోసారి ఒకరినొకరు వదిలిపెట్టకుండా పిల్లల జీవితమే మనకు ప్రామాణికంగా తీసుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్న రాత్రి కానీ మనసులో అతనికి రగులుతూనే ఉంది. ఇక్కడ రితేష్ కి ఎట్టి పరిస్థితుల్లో తను కడతీర్చాలన్నటువంటి ప్రణాళికతోటే ఉన్నట్టున్నాడు. కానీ నిన్న రాత్రి అర్ధరాత్రి నిర్దిస్తున్నటువంటి సమయంలో ఆమె రేష్మా సుల్తానా నిద్రపోతుంది. ఆ సమయంలోనే కాళ్ళు చేతులు మొత్తం 4 కట్టేసి 4 మంచం కోళ్లకు కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమి అలాగే ఊపిరి ఆడకుండా చేసి అలాగే చంపేసినట్టుగా తెలుస్తుంది. ఉదయం 5 గంటలకి చంపేసి బయట ఉన్నటువంటి గడపెట్టి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తన తల్లి ఉదయమే లేచి వచ్చి చూసేసరికి తను విగత జీవురాలైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచేసరికి అప్పటికే రితేష్ తన కుటుంబ సభ్యుల్ని అక్కడ బంధువుల్ని కూడా వదిలి పారిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకుని ఇక్కడ క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి ఏం జరిగింది అన్నటువంటి కోణంలో ఉన్నారు. అప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఈ హత్య ఎవరో కాదు మా బావే చేశాడని చెప్పి చెప్తున్నారు. అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి విషయం కూడా వాళ్ళ సోదరులు కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. ఇక్కడ మా సోదరి కూడా గతంలో సన్నీ అనేటువంటి వ్యక్తితోటి ప్రేమాయణం నడిపింది, తనతో పాటు వెళ్ళిపోయింది, 4 నెలల పాటు అక్కడే ఉంది, గర్భవతిగా తిరిగి వచ్చింది. దీన్ని సహించలేక మా బావ కూడా కోపోద్రిక్తులయ్యి తను మందలించేటువంటి ప్రయత్నం చేశారు. చేసేది లేక నిన్న ఇప్పటి వరకు ఇట్లా కడతీర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక కోణంలో కూడా వాళ్ళు కూడా వివరించినటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పారిపోయి ఉంటారో పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ కు సంబంధించి కాన్పూర్లో తను ఉంటాడని చెప్పి అంటున్నారు. వీళ్ళ బంధువులు కూడా ఒక 50 మంది వరకు బాలాజీ నగర్లోనే ఉంటున్నారు. ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ వ్యాపారం చేసుకుంటూ అలాగే ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుంటూ మరోవైపు పీసు మిఠాయి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఒక 50 మంది వరకు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళకు మాటలు లేవు. రితేష్ కూడా తను 4 నెలల నుంచి తను అంటే తను చాలా బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని చూసి బాలాజీ నగర్ వాసులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుండి ఇక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళము తమకు భయాందోళనలో మేము ఉన్నాము, ఒక ప్రాణహాని మాకు ఉంటుంది, వాళ్ళ వెంట కత్తులు కటార్లు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాం అని చెప్పి మరోవైపు ఈ సంఘటన తర్వాత బాలాజీ నగర్ వాసులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని చూస్తే ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళతో ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరితోటి తమకు ప్రమాదం ఉన్నటువంటి ఒక ఆందోళన చెప్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు కూడా వీళ్ళకు ఒక సూచన చేస్తున్నారు. ఎవరైనా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళకు ఇళ్ళ కిరాయి ఇవ్వాలన్నా ఆధార్ కార్డులు ఉండాలి, ఆధార్ కార్డులు వాళ్ళ పూర్వపరాలు పరిశీలించాలి, వీళ్ళు నమ్మదగిన వ్యక్తులా లేదా చూసుకోవాల్సి ఉంటుంది, మీరు కూడా సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తే తప్ప ఎటువంటి నేరాలని నిరోధించలేమన్నటువంటి ఒక సూచనలు కూడా ఆ స్థానిక ఏసీపీ వెంకటేశ్వర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండకపోతే ఆదమరిస్తే ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయన్నటువంటి ఒక స్పృహతోటి మనుషులు మెదులుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కట్టుకున్న భార్యను కడతీర్చాడు, నమ్మిన భర్తను మోసం చేసినటువంటి పరిస్థితి. ఒకరికొకరు అంటే తను తప్పు చేస్తే ఇతను మరో తప్పు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు మాత్రం అనాథలయ్యారు. వాళ్ళకు ఎట్లాంటి ఒక భరోసా లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాల్లో కూడా పిల్లలు ఒంటరి అయిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేక సందర్భాల్లో మనం చూసాము. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా ఇక్కడ బాలాజీ నగర్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. చూసాం కదా ఒక అనైతిక సంబంధం ఎంత దారుణానికి దారితీసిందో. మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే చివరికి పారిపోయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు అంతకు తెగించి తమ ప్రేమను దక్కించుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా గడపాలి. కానీ ఇలాంటి అనైతిక సంబంధాలు, వివాహేతర సంబంధాలతో పండంటి జీవితాలను, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాక ఇప్పుడు పిల్లల జీవితాలను కూడా రోడ్డును పడేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు రితేష్ కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. పిల్లల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ ఘటనపై మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి విషయాల్లో ఎలా జాగ్రత్త పడాలి?